అసలు రేవంత్ రెడ్డి గారు మీరు ఇట్లనే చేస్తే మీ కూతురు ఎంగేజ్మెంట్ రోజు నన్ను ఇంట్లోకి వెళ్ళి తీసుకుపోయారు, నీది ఒక్కటిదే ప్రాణమా? ఇప్పుడు నన్ను లైబ్రరీలోకి వెళ్ళి మరి ఆడ నా మట్టుకు నేను ఉంటే నన్ను అష్టదిగ్బంధం చేసి కాళ్ళు విసికి చేతులు విసికి ఒక రూమ్లో బంధిస్తే మాది ప్రాణం కాదా? నువ్వు రేవంత్ రెడ్డిదే ప్రాణం, మైపాల్ యాదవ్ది ప్రాణం కాదా అంటున్నా. నీ పోలీసులతో ఏం చెప్పిస్తున్నావు? మైపాల్ యాదవ్ ఒక యూట్యూబరే ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నారు అంటారు. మరి గతంలో కేసీఆర్ కూడా అంతే అన్నాడు, రేవంత్ రెడ్డి రెచ్చగొడుతుండ అన్నాడు. నువ్వు అప్పుడేమన్నావు? నేను రేవంత్ రెడ్డిని రెచ్చగొడతలేను, ఎవరు రెచ్చగొడతలేరు అన్నావు. నువ్వు ప్రతిపక్షంలో ఉంటేనేమో రెచ్చగొట్టినట్టు, నువ్వు అధికార పార్టీకి పోతే వాడు రెచ్చగొట్టి నువ్వు వీడు రెచ్చగొట్టి బీఆర్ఎస్ వాళ్ళు ఎంటర్ అవుతారు కావచ్చు. నువ్వు బీఆర్ఎస్ వాళ్ళు ఎవరెవరు ఉన్నారో వాళ్ళని ఏర్పడేసుకో. బీఆర్ఎస్ వాళ్ళు రాకుండా ముందే మీరే వచ్చేసి అలా ప్రాబ్లం సాల్వ్ చేస్తే మీకే మంచిదని చెప్తున్నాం. ఇక నుంచి నీ మీద ఉన్న సింపతి కూడా పోయింది. నన్ను అక్రమంగా అరెస్ట్ చేసిరా, నన్ను బాధపడ్డావు. మరి వేరే వాళ్ళ నువ్వు అరెస్ట్ చేపిస్తున్నావు కదా అధికారంకి వచ్చినాక, ఉన్న సింపతి అంతా పోగొట్టుకుంటున్నావు. కాబట్టి ప్రజాస్వామ్యబద్ధంగా ఉండాలి. నీ V6 ద్వారా ఒక పోల్ పెట్టు, డిఎస్సి పోస్ట్ పోన్ చేయన్నా వద్దా? నీ వెలుగు పేపర్లో కూడా అడిగిపి, లేకపోతే బిగ్ టీవీలో అడిగిపి, క్యూ న్యూస్లో పెట్టి, మన తొలి వెలుగులో పెట్టి, కాలోజీ టీవీలో పెట్టి, యోయో టీవీలో పెట్టి, మైక్ టీవీలో పెట్టి, ఓవరాల్గా అన్ని ఛానళ్ళల్లో సర్వే పెట్టి పోస్ట్ పోన్ చేయాలన్నా వద్దా డిఎస్సి? ఆప్షన్ ఏ పోస్ట్ పోన్ చేయండి, ఆప్షన్ బి చేయవద్దు. పెడితే అయిపోతుంది కదా, చిన్నది. అరే ఇంత చిన్నదానికి రాద్ధాంతం చేస్తున్నావు. 10 ఏళ్ళ నుంచి చదువుతారట. 10 ఏళ్ళ నుంచి ఎవరు సీరియస్గా చదవరండి. నోటిఫికేషన్ వచ్చినాకనే సీరియస్గా చదువుతారు. అప్పటిదాకా ఒక అతను వ్యవసాయం చేసుకుంటాడు, ఒక అతను ఆటో నడిపించుకునేట అయితే ఉన్నాడు, ఒక ఆయన తాటి చెట్లకి కళ్ళు గీసుకునేట ఆయన ఉన్నాడు, ఒక ఆయన చేపలు పట్టేటోళ్ళు గంగపుత్రులు ముదిరాలు ఉన్నారు, ఒక ఆయన గొర్రెల పని చేసుకుంటాడచ్చు, ఇంకొక ఆయన జుమాటోలో పని చేసుకుంటాడచ్చు. నోటిఫికేషన్ వచ్చినప్పటి నుంచే సీరియస్నెస్ మొదలవుతుంది. ఒకవేళ కానిస్టేబుల్ జాబ్ చేసేటోళ్ళు కూడా ఉన్నారు ఇలా. కానిస్టేబుల్ జాబ్ అయినా కూడా 10 ఏళ్ళ నుంచి జాబ్కు రిజైన్ చేసి చదవడు. నోటిఫికేషన్ వచ్చిన నాటి నుంచి దానికి లీవ్ పెట్టి వచ్చి చదువుతాడు అనేది అది అందరికీ తెలిసిన విషయం. నోరు తెలిస్తే 10 ఏళ్ళ నుంచి చదువుతారంటే మీకు అంత ప్రేమ ఉంది కదా. మరి 11,000 ఎందుకు? మెగా డిఎస్ 25,000 వేస్తున్నారు. 25,000 అండి, చాలామంది నిరుద్యోగులకు జాబులు వస్తాయి కదా. ఎందుకు ఒకదానికి ఒకటి గురుకులది ఉంది, ఇంకా చాలామందికి పోస్టింగ్ ఇవ్వలే. రీలింక్విష్మెంట్ పెట్టకపోవడం వల్ల 3,000 మంది రోడ్ల మీద తిరుగుతున్నారు. అంటే అంత నిరుద్యోగుల మీద ప్రేమ ఉంది కదా. మరి ఏది ఇవన్నీ చిత్తశుద్ధి ఎక్కడుంది? ఇవన్నీ కళ్ళబొల్లి మాటలు వద్దు. బీఆర్ఎస్ మీద కోపం ఉంటే బీఆర్ఎస్ వాళ్ళని అరెస్ట్ చేయి, బీఆర్ఎస్ వాళ్ళని కొట్టుకో. బీఆర్ఎస్ వాళ్ళు అవినీతి చేసిరంటే వాళ్ళని అవినీతి కేసులో అరెస్ట్ చేయి. నీ కూతురు ఎంగేజ్మెంట్ నన్ను నిన్ను ఇబ్బంది పెట్టరు కాబట్టి మరి వాళ్ళది ఎవరిదైనా ఎంగేజ్మెంట్ ఉన్న రోజు నువ్వు కేసీఆర్ని ఎత్తుకపో, కేటీఆర్ని ఎత్తుకపో, హరీష్ రావుని ఎత్తుకపో, వాళ్ళని జీవితాంతం జైల్లో పెట్టు. నీకు మేమే పాలాభిషేకం చేస్తాం. వాళ్ళని బయట ఉంచి వాళ్ళను కేసీఆర్, హరీష్ రావు, కేటీఆర్ అమర నిరాహార దీక్ష చేయాలి. హరీష్ రావు, కేటీఆర్ సచ్చుడో, డిఎస్సి గ్రూప్ 2 వాయిదా వేసుడో. వాళ్ళు చావరు, నువ్వు వాయిదా వేయవు. అంటే వాడు చావడు, నువ్వు చావవు, ఇప్పుడు ఆస్పిరెంట్లను చంపుతావు. ఇంత దారుణమైందని మేము కూడా నిట్ విషయంలో బల్మూరు వెంకటన్న రాజ్భవన్కి వెళ్ళి పెద్ద మొత్తంలో ధర్నా చేసిండు NSC వాళ్ళు. మేము కూడా అంటున్నాం, ఇటు ఒకసారి రేవంత్ రెడ్డి, బల్మూరు వెంకటన్న నీట్ విషయంలో మరి వీళ్ళు అమర నిరాహార దీక్ష చేయాలి. వాళ్ళు ఎవరైతే లీక్ చేసిరో వాళ్ళందరిని అరెస్ట్ చేసి జైల్లో పెట్టే వరకు మేము అమర నిరాహార దీక్ష దాకా లేవమని చెప్పి రేవంత్ రెడ్డి గారు, బల్మూరు వెంకట వీళ్ళిద్దరు, వీలైతే కోదండరామ్ సారు, అక్నూరు మురళి సారు, ప్రొఫెసర్ జానయ్య, రియాజ్ సారు, గాలి హర్షవర్ధన్ రెడ్డి, మానవతరాయన్న, చెనగాని దయాకర్ అన్న, మీరందరూ ఒక సైడు నీటిలో ఎవరెవరైతే పేపర్ లీక్ చేసిరో వాళ్ళని అరెస్ట్ చేసేదాకా మేము అమర నిరాహార దీక్ష లేవము. అయితే రేవంత్ రెడ్డి చచ్చుడో, నీటి బాధితులను అరెస్ట్ చేసుడు, పేపర్ లీక్ చేసిన వాళ్ళను అరెస్ట్ చేసుడు అని నువ్వు కూర్చో. అటువైపు హరీష్ రావు, కేటీఆర్ వాయిదా వేసుడు, హరీష్ రావు, కేటీఆర్ చచ్చిపోవడం అని ఉంటుంది. మీరందరు మంచిగా ఉంటారు. మీ అన్ని సెటిల్మెంట్లు, దందాలు, పతలు, నీకు నిజంగా వాళ్ళ మీద శత్రుత్వం ఉంటే, నిజంగా కేసీఆర్ పేగులు మెడలేసుకుంటా అనుకుంటే యశోద హాస్పిటల్కి పోయినప్పుడే చీరి పేగులు మెడలేసుకుంటే అయిపోవు. చూసి వచ్చి మంచిగా ఉన్నావా అని అడిగినావు. అంటే మంది చూడడానికేమో మంచిగా పరామర్శిస్తున్నావు, బయటకేమో పేగులు మెడలేసుకుంటా, చీలుస్తా. నువ్వు చీల్చావు, చెయ్యవు, కానీ మమ్మల్ని రెచ్చగొట్టడానికి నువ్వు చేస్తున్నావు. ప్రైవేట్ మాఫియా ఉందంటున్నావు. మాఫియా మరి అధికారంలో ఉన్నోడే కదా అరికట్టాలి. 7 నెలల నుంచి అరికట్టకుండా నీ అసమర్థతనా, నీ నిర్లక్ష్యమా, లేదంటే నీకు కూడా ఏమైనా కమిషన్ ఉందా? ఆ మాఫియా కూడా పేర్లతో సహా చెప్పు. ఆ మాఫియాలో ఎవడు పోకుండా మరి పిల్లలు జాగ్రత్త పడతారుగా. ఒక ముఖ్యమంత్రిగా నీకు బాధ్యత లేదా? ఇగో పలానా ఇన్స్టిట్యూట్, ఈ మాఫియా, నువ్వే ఫ్రీగా కోచింగ్ ఇప్పి ఇక మాఫియాలన్నీ వెళ్ళిపోతాయి కదా.
నువ్వే మెడికోర్ హాస్పిటల్ ఓపెన్ చేసినావు, అది ప్రైవేట్ మాఫియా కదా హాస్పిటల్. ఆయన యశోద హాస్పిటల్ పెడితే నువ్వు మెడికోర్ హాస్పిటల్ అంటే మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు గడప దాటట్లేదు. దయచేసి మీ రాజకీయాలు చేసుకోండి, కోట్లు సంపాదించుకోండి, కానీ డిఎస్సి వాళ్ళను అమాయకులు చిన్నపిల్లలు ఎస్పెషల్గా 70% అమ్మాయిలు ఉన్నారు, గృహిణులు ఉన్నారు. అందరు ఓయులనే కాదు, తెలంగాణ జిల్లా వ్యాప్తంగా ఇళ్ళల్లో ఉండి వాళ్ళు ఒక గృహిణిగా ఉండి చిన్నపిల్లల్ని చదువుకుంటున్నారండి. వాళ్ళు వీడియోలు చేసి ఏడుచుకుంటూ పెడుతుర్రు. వాళ్ళ ముఖం చూసన్నా నువ్వు కొంచెం ఆలోచించి పెద్ద మనసు చేసుకొని వాళ్ళతోని ఇంకా 5-6 రోజులు టైం ఉంది కాబట్టి నీకే మంచి పేరు వస్తుంది. లేకపోతే ఈ 11,000 జాబ్ వచ్చిన వాళ్ళే నీకు పాలాభిషేకం చేస్తారు. ఈ జాబ్ రాని వాళ్ళు అందరూ 3-4 లక్షల మంది ఏమనుకుంటారంటే మాకు సమయం ఇవ్వకపోవడం వల్ల జాబ్ రాలేదని నీ మీదనే కోపం పెంచుకొని ద్వేషం పెంచుకొని వాళ్ళందరూ భవిష్యత్తులో రేవంత్ రెడ్డికి ఓటేయకండి, కాంగ్రెస్కి ఓటేయకండి అని వాళ్ళు ప్రచారం చేస్తారండి. అనవసరం. మేము చెప్పేది మీ మంచికి. కేసీఆర్ కూడా చెప్పినాం, స్టడీ చైర్లతో పెట్టుకుంటే నీ సీఎం చైర్ పోతుంది అన్నాం. ఇన్లే. రేవంత్ రెడ్డి గారు కూడా నేను ఒకసారి విజ్ఞప్తి చేస్తున్నా, మీరు స్టడీ చైర్లతో పెట్టుకోకండి, మీ అనవసరంగా సీఎం చైర్ పోతుంది. ఆయన 10 ఏళ్ళు అనుభవించిండు, ముసలైపోయిండు, 60 నుంచి 70 అనుభవించిండు. నువ్వు ఇంకా 1 ఇయర్ కూడా అనుభవించలే. ముందే ప్రాంతీయ పార్టీ కాదు, జాతీయ పార్టీ. ఎనీ టైం ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి అన్నకు ఉంది, ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నకు ఉంది, బట్టి అన్నకు ఉంది, జగ్గారెడ్డి అన్నకు ఉంది, తర్వాత కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నకు ఉంది. నిరుద్యోగులు ఇంత అయినప్పుడు మేమే కొన్ని వేలాది మంది లక్షలాది మందిని ఢిల్లీకి వెళ్ళి రేవంత్ రెడ్డి గారిని సీఎం పదవి నుంచి తీసేయకపోతే మేము అమార నిరదీక్షమో నిరవాధిక దీక్ష చేస్తామని ఢిల్లీలో 1,00,000 మంది మీటింగ్ పెట్టుకున్నారు అనుకోండి. సేమ్ ఇదే ఒకటే కాజ్ మీద. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ గారు కూడా ఆలోచిస్తారు కదా. ఏంది కారణం అంటే చూడండి ఇంతమంది పోలీసులు ఉన్నారు, వస్తున్నారు. ఇది ఒక ఉస్మాన్ యూనివర్సిటీలో, ఢిల్లీ యూనివర్సిటీ ఢిల్లీలో ఉంటుంది. ఢిల్లీలో ఇంతమంది పోలీసులు ఉంటారండి. ఢిల్లీ యూనివర్సిటీలో ఉన్నారు. ఒక్కోళ్ళని ఢిల్లీ యూనివర్సిటీ ఉంది, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ఉంది, ఇంకా అనేకమైనటువంటి నెహ్రూ పేరు మీద ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయి, ఇందిరాగాంధీ పేరు మీద ఉన్న యూనివర్సిటీలు ఉన్నాయి. అక్కడ ఎవరైనా గింతమంది పోలీసులు, గింతమంది డీసీఎంలు, 1-2 డీసీఎంలు, 1 పోలీస్ జీపు, 2 ఇంకా ఇంట్లో ఇప్పుడు ఇంతమంది కానిస్టేబుల్, లేడీ కానిస్టేబుల్, జెంట్స్ కానిస్టేబుల్, సిఐ, ఎస్ఐ, ఏసీపీ, డీసీపీ, డీజీపీ, మొత్తం ఏందండి. దే ఆర్ నాట్ సెల్లింగ్ డ్రగ్స్, దే ఆర్ నాట్ సెల్లింగ్ గంజాయి, దే ఆర్ నాట్ సెల్లింగ్ బెల్ట్ షాపులు, వైన్స్ అమ్మట్లే. వాళ్ళని పట్టుకోవాల్సిన పోలీసులను నిరుద్యోగులను పట్టుకోండి, వాళ్ళ తరపున మాట్లాడటం పట్టుకోండి. మా మీద కొడితే ఏమవుతుందండి? ఆ సీతాఫలం మండి దగ్గర రాత్రి గంజాయి అమ్ముతారు పట్టుకోండి, ఆ రామ్నగర్ కాడ అమ్ముతారు పట్టుకోండి, ఆ పార్సిగుట్టల ఒక 100 మీటర్లలో 3 వైన్సులు ఉంటాయండి. వాడు తాగుతాడు, పొద్దున 4 గంటలకు లేచి రాత్రి 12 దాకా 24 గంటలు నడుస్తుంది. తాగి వాడు లుంగిలు నుచ్చబోసుకుంటాడు, అమ్మేటోని అరెస్ట్ చేయరు. మమ్మల్ని పట్టుకుంటే ఏం లాభం అండి? ఆ తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నది వైన్స్ 24 గంటలు నడుస్తుంది అంటారు. అట్లాంటి వాళ్ళని పట్టుకోండి కదా. కల్తీ నూనె అమ్మేటోని, కల్తీ వంటకాలు అమ్మేటోని, కల్తీ ఫుడ్ అమ్మేటోని, లేదంటే అవినీతి పరులను వీళ్ళని పట్టుకోమంటే మమ్మల్ని పట్టుకుంటే ఏముంటుందండి? దయచేసి రాహుల్ గాంధీ గారు రాజ్యాంగం పట్టుకొని ప్రమాణం చేస్తున్నా, ద్వేషించకండి, రాజ్యాంగాన్ని కాపాడన్నారు. ఏమన్నా రాహుల్ గాంధీ అన్నా నీకేమో తెలుగు రాదు, మాకేమో హిందీ రాదు. ఇదేనా రాజ్యాంగాన్ని పరిరక్షించేది? నేను ఎత్తుకపోయిరన్నా, నేను బాధితుని. నేను 50 లక్షలు ఖర్చు పెట్టుకున్న కేసీఆర్ ఓడిపోవడానికి. నాకు వచ్చిన జేఆర్ఎఫ్, ఎస్ఆర్ఎఫ్ ఫెలోషిప్ 20 లక్షలు, యూట్యూబ్ నుంచి వచ్చిన 20 లక్షలు, పబ్లిక్ ఇచ్చిన 10 లక్షలు, 50 లక్షలు ఖర్చు పెట్టి కేసీఆర్ రావును ఓడగొట్టాలి, ఈ రావులు ఉన్నన్ని రోజులు మనకు ఉద్యోగాలు రావని రాష్ట్ర వ్యాప్తంగా డప్పు కొట్టి అవ్వలకాలు మొక్కి మిర్చి వేసేటోళ్ళ కాళ్ళు, మిర్చి తెంపేటోళ్ళ కాళ్ళు, పొలం వేసేటోళ్ళ కాళ్ళు, నాటేసేటోళ్ళ కాళ్ళు రేవంత్ రెడ్డి కంటే ఎక్కువ కష్టపడి నిరుద్యోగులను ఐక్యం చేసి తెలంగాణ నిరుద్యోగ రక్షణ చేసని పెట్టి అంత పాత్ర వహిస్తే కృతజ్ఞత లేకుండా నన్ను కిడ్నాప్ చేయించి ఎటువంటి వారెంట్ లేకుండా ఒక చిన్న రూమ్లో బంధించి రాత్రి 8 దాకా ఉంచుకున్నామంటే రాహుల్ గాంధీ గారు ఇదే మీ సీఎం చేసే పని?